డాక్టర్ రాజశేఖర్ గారు చాలా విలక్షణమైన కథానాయకులైన ఆయన చేసిన సినిమాలు ప్రత్యేకమైనవి. అంకుశం, మగాడు, తలంబ్రాలు. యాక్చువల్ గా తలంబ్రాలు అప్పుడు చాలా అద్భుతమైన సినిమా. ఇద్దరు మేడం అండ్ రాజశేఖర్ గారి సినిమా. దానికి ముందు వందే మాతరం ఆయన సినిమా. ఇలా చాలా సంచలనాలు సృష్టించారు ఆయన. ప్రత్యేకమైన హీరో రాజశేఖర్ గారు. మన ఫిలిం రిలీజ్ అసోసియేషన్ ఈ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ హీరో మన మీట్ ది ప్రెస్ కు వచ్చిన హీరో, ఫస్ట్ హీరో రాజశేఖర్ గారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కూర్చోండి కూర్చోండి. ఫస్ట్ ఎలా ఉందంటే అలా కాదు, మీరు కొద్దిగా రిలాక్స్ కూర్చోండి. కొద్దిగా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుంది. 2 నిమిషాలు. ఇంకా రాజశేఖర్ గారు ఎక్కువ టైం తీసుకోను, 2 నిమిషాలు తీసుకుంటాను. మీరు కంఫర్ట్ కదా? కంఫర్ట్. ఓకే. బ్యాక్ ఏదానికి రాజశేఖర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పడం కోసం నేను ఈ వేదిక తీసుకున్నాను ఇప్పుడు. అదేంటంటే ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, ప్రసాద్ బహుశా ఎక్కడ బయటకు వెళ్ళారు ఇప్పుడు, ప్రసాద్ గారు. ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అండి. మీరు కూడా వినింటారు. చదలవాడ శ్రీనివాస, చదలవాడ బ్రదర్స్ వాళ్ళు, అనురాధ టెంబర్ డిపో అని చెప్పింది. చదలవాడ శ్రీనివాసరావు గారికి బత్తుల ప్రసాద్, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, ప్రసాద్ రెండు ఆయన ప్రెసిడెంట్. యాక్చువల్ గా ఆయన పిఆర్, ఆయనకి ఈయన పిఆర్ శ్రీనివాసరావు గారికి. అయితే శ్రీనివాసరావు గారు మా ఫిలిం జర్నలిస్ట్ అందరికి 100 మందికి 100 ఫ్లాట్స్ కొల్లూరు ఒకే టవర్ లో 100 ఫ్లాట్స్ కట్టి మాకు డొనేట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు ఆయన, చదవవాడు శ్రీనివాసరావు గారు. ఇంతవరకు ఎవరు చేయండి. ఇవాళ మార్కెట్ వాల్యూ 150 crores 100 ఫ్లాట్స్. అక్కడ ఒక్క నిమిషం తెలియాలి. అదే ఇప్పుడు తెలుగు హీరో గారు తెలియదు అయిపోయింది. 100 ఫ్లాట్స్ డొనేట్ చేస్తున్నారండి. అంత గొప్ప మనసుతోటి ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకురావాలి కదా, మీ అందరికీ తెలియడం కోసం ఈ విషయం చెప్తున్నా. నా కెరీర్ లో ఇంతవరకు ఎవరు చేయని సహాయం ఇది. మా అందరినీ January 4th ఆయన ప్రత్యేకంగా పిలిపించి కొల్లూరుకి సమావేశం పెట్టి లంచ్ పెట్టి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది సాకారం అవ్వాలని మీరందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మోహన్ రెడ్డి గారు. మిత్రులందరికీ నమస్కారం. మనతో అతి కొద్ది మంది చాలా చనువుగా ఉండే హీరోలు ఉన్నారు. అందులో రాజశేఖర్ గారు ముందు ఉంటారు. మనకి ఒక స్టార్ అనేది అది ఏమీ ఉండదు. ఆయనలో ఎన్ని హిట్స్ వచ్చినా సరే ఎప్పుడు అలా నవ్వుతూ సరదా కబుర్లు చెప్తూనే ఉంటారు. అంకుశం రిలీజ్ అయ్యాక ఫస్ట్ మా సితార కవర్ పేజీ వేయాలని డిసైడ్ అయ్యి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు. అప్పుడు మద్రాసులో మేము రాజశేఖర్ గారిని కలిసి ఇంటర్వ్యూ చేసాం. అవేళ ఆయన నా బట్టలు చూపిన ట్రీట్మెంట్ అది అప్పటికి ఎంత ఇమేజ్ ఉంటే ఆయనకి అంకుశం అయ్యాకాను చాలా పెద్ద ఇమేజ్. ఎంత అప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉండి మాతోటి ఎంతో సరదాగా ఉంటారు. అలాగే జీవిత గారు కూడాను. ఆయన నటించిన సినిమాల్లో నాకు ఆగ్రహం చాలా ఇష్టం. చాలా బాగా చేశారు అందులోను. ఆయనకి సూటబుల్ క్యారెక్టర్ అది. ఆ తర్వాత అల్లరి ప్రియుడు వచ్చింది మధ్యలో. అప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ రోజు మద్రాస్ ABM కానీ విజయ గార్డెన్స్ కానీ అక్కడ ఎక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు. లేదు రికార్డింగ్ రోజునే రికార్డింగ్ అక్కడ. అప్పుడు మేము అక్కడ ఉన్నాం మద్రాసులోను. అప్పుడు రాజేంద్ర గారు నన్ను అడిగాను, ఏంటండి ఈయన తీసుకొచ్చి అల్లరి పీరియడ్ అంటున్నారు, ఇదేంటి ఈయన అంతా ఇది ఫెరోషియస్ క్యారెక్టర్ అది కదా అంటేను, మీరు అదే రాయండి అయ్యా, అలా ఎలా చూపిస్తాడు అని రాయండి అన్నారు. ఒరిజినల్ క్యారెక్టర్ అది మాకు తెలిసేది. సినిమాలు ఎలా ఉంటుంది అని అనుకుంటే ఆయన అదే చెప్పారు, అది అలా చేయండి అని. కరెక్ట్ గా అలాగే ఉంటారు ఆయన, మన ఇంట్లో మనిషిలాగా. అది అంత అలాగా అది ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన పోలేదు. అసలు ఏది చెప్పాలి ఏది అనేది ఉండదు. అసలు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు?
అస్సలు ఏమీ లేదు. మా జీవిత గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటూ వస్తుంటారు ఆయన చెప్పిన వాళ్ళు అన్నిటికీ. అంతటి సరదా మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ కల్లా కప్పడం లేని మనిషి. అంతటి అటువంటి వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఉండరు. ఇక్కడికి రాగానే పెద్ద ముగ్గురు అయిపోతుంటారు అందరూ. ఆయన అలాగే ఉన్నారు. నేను అనుకోవడం ఆయనకి సరైన ఆయన క్యాలిబర్ ని తీసుకొచ్చే సరైన సినిమా పడలేదు. మరి ఇది మన ఇండస్ట్రీలో సరిగ్గా దొరకలేదా క్యారెక్టర్లు ఏమిటి అనేది. ఇంత 50% కూడా ఆయనది తీసుకోలేదు. చాలా ఉంది ఆయనలోను. అది ముందు ముందు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బైకర్ తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. లైక్ ఫినిక్స్ అనమాట. ముందు ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు చేసి ఇంకా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు.